హలో ఎవ్రీవన్. మీరు చాలా బాధగా, నీరసంగా, తీవ్ర ఒత్తిడితో, డిప్రెషన్లో ఏడుస్తూ మీ జీవితాన్ని గడుపుతున్నారా? అయితే మీరు చాలా డేంజర్లో ఉన్నారని అర్థం. ఈ డేంజర్ నుంచి అనంత విశ్వశక్తి ఆశీస్సులతో మీ జీవితం చాలా చిరునవ్వులతో, పాజిటివ్గా, హ్యాపీగా, చాలా హ్యాపీగా, అన్నిటితో కూడుకుని సంపదతో, డబ్బుతో, ఆరోగ్యంతో, అన్ని రకాలుగా అద్భుతంగా మీ జీవితం ఉండాలంటే మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి తెలుసుకుందాం. మీ జీవితం ఎప్పుడు కూడా హుషారుగా, ఆయురారోగ్యాలతో మీరు కోరుకున్న విధంగా అనంత విశ్వశక్తి ఎలా మారుస్తుంది, మీరేం చేయాలి, ఇలాంటి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితాలలో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని, మేనిఫెస్ట్ అవ్వాలని, మీ జీవితం అత్యద్భుతంగా, మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను ఆ విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం. మీ ఊహే సృజనకు ప్రారంభం. మీరు కోరుకున్న దాన్ని ఊహిస్తారు. ఎలా? బిఫోర్ మీరు ఏడుపుతో ఉన్నట్లయితే, ఏంటి ఈ జీవితం ఎట్లా ఉంది అంటూ నిరాశతో ఉంటారు చాలామంది. ఎవరో తిట్టారని, హస్బెండ్ అయితే భార్య తిట్టింది, హస్బెండ్ తిట్టారని ఆ జీవితాన్ని కోల్పోయినట్టుగా, ఇంకా ఎవరు సహకరించట్లేదు, వేరెవరు కూడా దేన్ని నేను చెప్పిన దాన్ని వినట్లేదు, నాకు ఇట్లా చూస్తే ప్రతిదీ ఎదురవుతుంది, అనుకున్నది ఏది జరగట్లేదు అనేసి అనేక రకరకాల సమస్యలు ఉంటాయి ఒక్కొక్క వ్యక్తికి. దాంతో నిరాశకు లోనవుతూ ఉంటారు. ఈ నిరాశ, ఈ ఒత్తిడి, ఏడుస్తూ ఉండటం ఇదేమవుతుందంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యూనివర్స్లోకి మీరు పంపిస్తున్నారు అన్న సంగతి మీకు తెలియదు. మీరు అక్కర్లేని వాటిని యూనివర్స్లోకి పంపిస్తూ దాన్నే ఎన్నో రెట్లు తిరిగి పొందుతున్న సంగతి మీరు మర్చిపోతూ ఉంటారు. కారణం మీరున్న బాధ అలాంటిది. ఆ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న డబ్బు సమస్య, ఆ రిలేషన్ సమస్య, ఇంట్లో అర్థం చేసుకోకపోవటం, ఆ జాబు రాకపోవటం, లేకపోతే ఇంకా మానసిక ఒత్తిళ్ళు, చాలా పర్సనల్ విషయాల్లో ఇరుక్కుపోయి ఉంటారు చాలామంది. దాంతో ఇంక జీవితం అయిపోయిందని నిరాశతో, దిగులుతో, ఆ ఒత్తిడితో, ఆ ఆరోగ్యం కూడా సహకరించక ఆ జీవితాన్ని వదిలేసే స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. తెలీదు, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం, దాన్ని వినియోగించుకునే ఆ విలువైనటువంటి సమయాన్ని కేటాయించే ఆ పరిస్థితి తెలియకపోవటం, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించే విధానం తెలియకపోవటం. ఒక వే ఉంది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక మార్గం ఉందన్న సంగతి తెలియదు చాలామందికి. ఆ రూమ్లో ఒత్తిడితో గురవుతూ, ఎవరికి కనిపించకుండా ఏడుస్తూ, ఆ బాధతో ఎక్కువ కాలం గడిపేస్తూ ఉంటారు. దాంతో మళ్ళా ప్రతిసారి అనంత విశ్వశక్తి నుంచి ఆ ఏడుపు, ఒత్తిడి, బాధ వస్తుందన్న సంగతి వారికి తెలియదు. దాన్నే అట్రాక్ట్ చేస్తున్నాం కదా, అదే వస్తుంది, యద్భావం తద్భవతి అంటే దాన్నే పొందుతున్నామన్న సంగతి వేరే ఎవరో చెప్పేదాకా, ఇలా వీడియో చూసేదాకా కూడా చాలా మందికి తెలియదు. ఒక వే ఉంది, దాని ద్వారా సులభంగా బయటపడవచ్చు అన్న సంగతి తెలియదు. విశ్వాసం అంటే మనం ఇంకా చూడకుండా ఆ ఆశతో జీవితం మారుతుందట అన్నప్పుడు లోపల నుంచి చిరునవ్వు వస్తుంది. ఒక మార్గం కనిపిస్తుందంటే ఆశ చిగురిస్తుంది. ఆ ఆశే మీ జీవితానికి మొదటి మెట్టు అవుతుంది. అలా ఆలోచించి చూడండి. మార్గం ఉంది అనగానే ఎక్కడో ఒక వెలుగు స్టార్ట్ అవుతుంది లోపల. ఆ వెలుగు ప్రకాశవంతంగా మారి మీ జీవితాన్ని మారుస్తుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ మీ ఊహలే మీ ప్రపంచాన్ని సృష్టిస్తాయి. మీ ఊహకు, సృజనకు ప్రారంభం మీరు కోరుకున్న దాన్ని ఊహించటం. ఊహించిన దాన్ని తిరిగి పొందుతారు. మనం ఏడుపును ఊహిస్తామా, బాధని పంపిస్తామా, ఒత్తిడిని పంపిస్తామా, ఈ ప్రపంచం బాగాలేదు, ఎవరు మంచివాళ్ళు కాదు, నాకు నచ్చట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, అసహ్యంగా ఉంది నాకు అని అంటున్నారా? దాన్నే తిరిగి ఎన్నో రెట్లు ప్రతిరోజు ఆ బాగోని ప్రపంచాన్ని, ఆ బాగోని రిలేషన్ని, ఆ బాగోని పరిస్థితులను ఏది సహకరించకుండా దాన్నే మీకు పంపిస్తూ ఉంటుంది యూనివర్స్. మరి మీరు అదే చేశారుగా, అది మీరు మార్చుకోవాలి. ఇక్కడ ఇవ్వండి పుచ్చుకోండి అంటే మీరేమిస్తారు? ప్రేమని పంచుతారు. చాలా బాగుంది ప్రపంచం, నా రిలేషన్ సూపర్గా ఉంది,
నా ఫ్రెండ్స్ బాగున్నారు, డబ్బు చాలా ఉంది, కావాల్సినంత ఇక్కడే ఉంది, ఈ ప్రపంచం బ్యూటిఫుల్గా ఉంది, ఈ ప్రకృతి పంచభూతాలు సమస్తం నాకు సహకరిస్తున్నాయని చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్తూ చేతులు పైకెత్తి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి. మీ స్థితి మారకపోతే చూడండి, ఇక్కడ మనం ఏమిస్తే అది వస్తుంది అంటున్నాం. మీకు గుర్తుంది కదా, ఆకర్షణ సూత్రం ప్రకారం మీరు ఏది ఇస్తే దాన్నే తిరిగి పొందుతారు. తెలివైన వాళ్ళు, విలువైన వాళ్ళు, క్లవర్ పర్సన్స్ ఏం చేస్తారు? అమ్మో నేను ఇట్లా ఇవ్వకూడదు, ఏడుస్తున్నాను అదే వస్తుంది ఎక్కువ రెట్లు, నాకు బాగాలేదంటున్నాను, బాగోని పరిస్థితి ఈ కణాలన్నీ శరీరాన్ని పాడు చేస్తాయి, కాబట్టి నేను లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుని కొత్త జీవితం వైపు అడుగులు వేయాలి. హుషారుగా డాన్స్ చేస్తూ సంగీతంతో తల మునుకలైపోతూ ఒక గొప్ప గొప్ప ఆలోచనలతో చిరునవ్వుతో అద్భుతమైనటువంటి ఆలోచనలను మీరు పంపిస్తే తిరిగి దాన్నే పొందుతారు. ఇక్కడ మనమే కారణం, మన పరిస్థితికి మనమే కారణం, వేరెవరో కారణం కానే కాదు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఇదివరకు చెప్పింది ఒకటి ఏంటంటే, ఒక అమ్మాయికి లిల్లీ పువ్వులు దొరకట్లేదని చెప్పేసి చాలా ట్రై చేసి 6 నెలల పాటు నిరాశతో చాలా బాధతో ఉండిపోయిందనమాట. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అది కూడా సాధ్యమవుద్దని సంగతి తెలిసిన తర్వాత ఆమెకి ఎక్కడ లేని హుషారు వచ్చింది. అంటే మనం కోరుకుంటే, గాఢంగా ప్రేమిస్తే, ఆ కోరిక మీద శ్రద్ధ పెడితే, ఇష్టం పెంచుకుంటే తప్పకుండా మనది నెరవేరుతుంది. అలా తను కాంటాక్ట్ చేసినప్పుడు దానికి ఏం చేయాలో ఆ సీక్రెట్స్ అని చెప్పిన తర్వాత, ఆమె అమలు చేసిన తర్వాత, ఆ ఫ్రెండ్ ఒక ఆవిడ డిన్నర్కి ఇన్వైట్ చేసి, ఈమె వెళ్ళిన తర్వాత ఆ టేబుల్ మీద తినకు కావలసిన ఆ పువ్వులు, లిల్లీ పువ్వులు అక్కడ పెట్టింది. అంటే ఆమెకి తెలియదు తినకు కావాలని, తనకి ఇవ్వాలని ఇష్టం పెరిగింది తిన మీద. విశ్వశక్తి ఆ విధంగా మనం చెప్పిన దానికి అనుగుణంగా మిరాకిల్ చేసింది. అయితే ఆ డిన్నర్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసేటప్పుడు ఆ పువ్వులను చూసి తను వెళ్ళంగానే ఆనందపడింది. తిరిగి వచ్చేసేటప్పుడు కూడా ఆ పువ్వులను చూస్తూ బయటకు వస్తుంటే ఆ ఫ్రెండ్ ఆ పువ్వుల గుత్తు మొత్తాన్ని తీసుకొచ్చి తనకి గిఫ్ట్గా ఇచ్చింది. అంటే విశ్వం ఎలా మిరాకిల్ చేస్తూ తెలీదు. మనకు దొరకదు అంటే ఏది దొరకదు. నాకు అన్నీ దొరుకుతున్నాయి, అందరూ సహకరిస్తున్నారు, చాలా అందరూ మంచి వాళ్లే, ప్రకృతి పంచభూతాలు సమస్తం చాలా బాగున్నాయని చెప్పండి. ప్రపంచం మారిపోతుంది. మనం ఏ దృష్టితో చూస్తామో అదే దృష్టితో తిరిగి పొందుతాం. ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో కొలవబడతాము తర్వాత కూడా. ఇక్కడ మన సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ విశ్వాసిగా యూనివర్స్ పట్ల మీరు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా అదే జరుగుతుంది. మీరు గాఢంగా కోరుకోవాలి, నా జీవితం మారిపోయింది, నేను నవ్వుతున్నాను, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, చిరునవ్వుతో అందమైన కలలు కనండి. ప్రపంచాన్ని మార్చివేసే సృష్టి మీలోనే ఉంది. మీరు సృష్టికర్తలు. మీరేం సృష్టిస్తారో, క్రియేషన్ బుక్లో ఏం రాస్తారో, ఏం అనుభూతులు చెందుతారో దాన్ని తిరిగి పొందుతారు. ఇక్కడ మనం ఎనర్జీతో కూడుకుని ఉన్నాం. ప్రపంచమంతా ఎనర్జీతో కూడుకున్నది. ముల్లోకాలు, విశ్వలోకాలు సమస్తం, కోట్ల గ్రహాలు సమస్తం ఎనర్జీతోనే కూడుకుని ఉన్నాయి. స్పందనకి ప్రతిస్పందన తిరిగి వస్తుంది. ఇక్కడ మనమే కారణం. ప్రేమించేది మంచిదే ప్రేమించండి. దేని గురించి అయినా సరే మీరు ఊహిస్తూ ఉంటే మీరు ప్రేమ శక్తిని వశపరుచుకున్నట్లు లెక్క అన్నమాట. అంటే మీరు ఒక మంచి విషయాన్ని కోరుకోండి, చెడు వైపు ఆలోచించకండి. అంతా చెడ్డవాళ్ళే అన్న మాటను వదిలిపెట్టేయండి. మీరు ఏ వ్యక్తిలోనైనా సరే కేవలం ఒక మంచి గుణాన్నే తీసుకోండి. ఒక వ్యక్తి ఉంటారు, చెడ్డవి ఉంటాయి, మంచివి ఉంటాయి. మీకు నచ్చినవి మాత్రమే తీసుకోండి. మంచి గురించే మాట్లాడిన చెడు వదిలిపెట్టేసేయండి. అలా మీరు ఒక మంచి విషయాన్ని కోరుకుంటూ ఆ మంచి విషయాన్ని ఊహిస్తూ విశ్వంలోకి విడుదల చేస్తూ దాన్ని పొందినట్లు భావిస్తూ ఉంటే మీరు ప్రేమను ప్రసరింపచేస్తున్నారన్నమాట. అప్పుడు శరీరం కూడా తాజాగా ఉంటుంది, ప్రకృతి మీకు సహకరిస్తుంది. ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పండి. నేను జీవించి ఉన్నందుకు అనంత విశ్వశక్తికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు. ఈ రోజు నుంచి మీరు ఆ ఒత్తిడిని, బాధని, ఏడుపుని, నిరాశని మొత్తాన్ని వదిలిపెట్టేయండి. వదిలిపెట్టేసి ఒక్కసారి నవ్వండి మనసారా. ఆ నవ్వు కలిగించే దృశ్యాలను గుర్తు చేసుకోండి. ఆ శరీరం ఎంత వికసిస్తుందో చూడండి. ఒక ప్రేమలకు రాసుకోండి మీకు గురించి మీకే, నేను ఇంత బాగుంటాను, నా రేపటి జీవితం ఇంత అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా నేను రీచ్ అవుతాను, సృష్టించే శక్తి నాలో ఉందని పెన్ను తీసుకుని బుక్లో రాయండి.
ఎలా ఉండాలి రేపొద్దున మీ భవిష్యత్తు ఇప్పుడే రాయండి. రాసుకుని దాన్ని ఆనందపడండి, విజువలైజేషన్ చేయండి. మీరు కోరుకుంటే, మీరు ఊహిస్తే, మీరు గాఢంగా బలంగా నమ్మితే ప్రపంచం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ ప్రపంచం కుట్ర చేసైనా మీ కోరిక నెరవేరుస్తుంది మీరు విశ్వసించినప్పుడు, అంత గాఢమైనటువంటి విశ్వాసాన్ని మీలో నింపుకున్నప్పుడు. అయితే మీ ఊహలన్నీ ప్రేమతో కూడుకుని ఉండాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఊహించుకునేది, ఆశించేది మరొకరికి హాని చేసేదిగా ఉండకూడదు. మరొకరికి హాని చేసే ఊహలు కూడా, ఆ కోరికలు కూడా ఆ ప్రేమ నుంచి కాక ప్రేమ రాహిత్యా నుంచి పుడతాయి. ప్రేమ లేని వాళ్ళకే, అసహనంతో కోపంతో ఊగిపోతున్న వాళ్ళకే ఎదుటి వాళ్ళ మీద దాడి చేయాలని, ఎదుటి వాళ్ళని మోసం చేయాలని ఆలోచనలు వస్తాయి. అది ఎంతో ప్రమాదం. వారికే ఆ పతన అవస్థకు చేరుకుంటారు అలాంటి ఆలోచనల వల్ల. అలాంటి ఎప్పుడూ చేయకూడదు. మన వల్ల వేరెవరికి, పశుపక్షాదులు కానీ, జీవరాశులు కానీ, మనుషులు కానీ, ప్రకృతి కానీ, విశ్వలోకాల్లో ఏ శక్తికి మన వల్ల హాని జరగకూడదు. ప్రేమ మాత్రమే వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. కోరికలు ప్రేమని మాత్రమే పెంచి ఆ కోరికలకు ప్రేమని జత చేయాలి తప్ప హాని చేసే ఆలోచనలు మైండ్లోకి రానికూడదు. డిలీట్ అని చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి డిలీట్ అని దాని నుంచి పక్కకు వచ్చేయాలి. మీరెప్పుడు కూడా మంచి ఆలోచనలతోనే ఉండాలి. మీ ఊహలకు ప్రేమ శక్తికి గల సంబంధాన్ని గురించి మీకు ఒక అద్భుతమైన విషయం మీరు తెలుసుకున్నారు. ఇందాకడ లిల్లీ పువ్వులు దొరక్క ఇబ్బంది పడుతున్న వ్యక్తికి ఎట్లా వచ్చాయో, అలా మీరు ప్రేమకు అవధులు లేని పరిస్థితులను మీరు నమ్మినప్పుడు మీరు ఉత్సాహంతో, ఉవ్విళ్ళూరుతూ, ఆనందంతో, అమిత జీవన ఉత్సాహంతో మీ జీవితాన్ని సృష్టించుకుంటారు. అంతే అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందుతారు. అప్పుడు మీరు ప్రేమ శక్తికి మీరు నీరు పోసినట్లు అవుతుంది. మీ జీవితంలో ఆశలు చిగురిస్తాయి. మీరు ఎంత ఆనందంగా అద్భుతమైన కలలు కంటూ రేపటి భవిష్యత్తును ఊహిస్తారో అంత అందంగా మీ శరీరం కూడా సౌందర్యంగా మారిపోతుంది. ప్రేమ సౌందర్యాన్ని పెంచుతుంది. ప్రేమ ఆరోగ్యాన్ని ఇస్తుంది. నిజమైన ప్రేమ శరీర కాంతిని పెంచుతుంది. ఎదుటి వ్యక్తి కూడా మనకు ప్రేమను పంచేలాగా ప్రకృతి కూడా, విశ్వలోకాలు, ప్రాపంచక శక్తులు సమస్తం మనకు అనుకూలంగా మారతాయి. మన నుంచి ఆ ప్రేమ అయస్కాంతాన్ని బయటకు విడుదల చేయాలి. అప్పుడు జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ రహస్యాలు మీకు తెలియకపోతే, ఇంకా ఒత్తిడిలో మీరు అదే పనిగా బాధపడుతూ ఉంటే, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్గా సంప్రదించినప్పుడు మమ్మల్ని మీకు అన్ని రకాలుగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. జీవితాన్ని కొత్తగా చిగురింప చేసుకునే అవకాశం ఉంది అని మీరు తెలుసుకున్న రోజున చాలా సంతోషపడతారు. ఇక్కడ ఏ వ్యక్తి పుట్టుకతోనే అద్భుతాలు చేయలేదు. పుట్టుకతోనే డిగ్రీలు రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఆ తర్వాత ఆ డిగ్రీ దాకా చేరుకున్నారు. ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఓపిక ఉండాలి. జీవితం అన్న తర్వాత మౌనంగా మారిపోవాలి. మౌనంలో నుంచి ప్రేమని, అత్యద్భుతమైన విజువలైజేషన్ని, ప్రపంచాన్ని ప్రేమించటం, అనంత విశ్వం చేతుల్లోకి, ఆ చేతుల పైకెత్తి ఆ విశ్వశక్తిలోకి థ్యాంక్ యూ చెప్పండి. నా జీవితాన్ని మార్చే శక్తి నీలోనే ఉంది. ఎలా కావాలో అలా మార్చినట్టుగా కృతజ్ఞతలు చెప్పండి. తప్పకుండా మీ జీవితంలో ఆశలు సిగురిస్తాయి. జీవితం అన్న తర్వాత అది ఉన్నతమైనదిగా గుర్తించాలి. నార్మల్గా జీవించేస్తే అది జీవితం కాదు. ఇతరుల కన్నా భిన్నంగా, అత్యద్భుతంగా మీ జీవితాన్ని చూసి ఇతరులు మిమ్మల్ని ఫాలో అయ్యేలాగా అలా క్రియేట్ చేసుకోవాలి. యు ఆర్ ఏ క్రియేటర్. నువ్వు క్రియేట్ చేయకుండా ఏది కూడా రాదు. ఆకలి అవుతుందని చెబితేనే అమ్మ కూడా అన్నం పెడుతుంది. ఈ శక్తులు ఏవి కూడా జాలి తెలిసి నువ్వు కోరుకోకుండా నీ శరీరం నుంచి 5 సెన్స్ ఫీల్ అవుతూ నీకేం కావాలో నువ్వు బయట ప్రపంచంలోకి విడుదల చేయకుండా, అనంత విశ్వంలోకి విడుదల చేయకుండా, ఆ కోరికలు రిలీజ్ చేయకుండా ఏ శక్తి జాలి తెలిసి ఏది సహాయం చేయదు. ఈ ఆత్మ అనేది మనలో ఉంది. అది ప్రపంచంలో కల అత్యంత శక్తివంతమైనది. అది తెలియందంటూ లేదు దానికి. అలాంటి శక్తి మనలో ఉంది. ఆ మహోన్నతమైన శక్తి ద్వారా అనంత విశ్వంలోకి మీకేం కావాలో, మీ రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో, ఎలాంటి ఫ్రెండ్స్ కావాలో, ఎలాంటి ఇల్లు కావాలో, ఎలాంటి చదువుకోవాలో, ఎలాంటి ఎగ్జామ్ ఎంత అద్భుతంగా రాయాలో, ఎలాంటి జాబ్ను కోరుకోవాలో, అది ఎలా పొందాలో ప్రతిదీ మీ చేతుల్లోనే ఉంది. యు ఆర్ ఏ క్రియేటర్. క్రియేట్ చేయకుండా, పాజిటివ్గా ఆ అద్భుతాన్ని సృష్టించకుండా అది జరగదు. ఇక్కడ మీ ఊహలకు రెక్కలు విప్పండి. పరిధులను, హద్దులను అధిగమించండి.
ఉన్నతమైన ఉత్తమమైన విషయాలనే చర్చించుకోండి. రోజు మంచి విషయాలే మాట్లాడండి. ఈ రోజు నుంచి 30 రోజుల వరకు మీరు నెగిటివ్స్ మాట్లాడొద్దు, కేవలం పాజిటివ్నే మాట్లాడండి. పాజిటివ్తో నీ ప్రపంచాన్ని చూడండి, వేరెవరిని విమర్శించొద్దు, నెగిటివ్ విషయాలు ఏమి చూడొద్దు, పాజిటివే మాట్లాడండి, కృతజ్ఞతలు చెప్పండి, ప్రతి దాన్ని ప్రేమించండి. ప్రకృతికి నీళ్లు పోయండి, మొక్కలకి ప్రేమతో తాకండి, ప్రతిదీ మీకు సహకరిస్తుంది. అంతా బాగుందని చెప్పండి, అందరినీ ప్రశంసించండి. కొత్తగా ఇల్లు కట్టుకుంటే అభినందనలు చెప్పండి, పుట్టినరోజు జరుపుకుంటుంటే మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నానని చెప్పి విష్ చేయండి. ప్రతి దాన్ని ప్రేమించండి. వేరెవరిని చూసి నిరాశపడొద్దు, అసూయ చెందొద్దు, వేరే ధ్యాసతో అసూయ చెందే ఆలోచనలు రిలీజ్ చేయొద్దు. అప్పుడు మీకు అవే వస్తాయి. మంచి విషయాలనే, ప్రశంసలనే, ఉన్నతమైన విషయాలనే, ఉత్తమమైన గుణాలనే కలిగి ఉండండి. జీవితంలో పోరాడుతున్న వారికి, అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న వారికి తేడా ఒకటే. ప్రేమ గొప్ప జీవితాన్ని, ప్రేమతో నింపుకున్న వాళ్ళు గొప్ప జీవితాన్ని గడుపుతారు. వాళ్ళకి ఏం కావాలో ఊహిస్తారు, దాన్ని ప్రేమతో పొందుతారు. దాన్ని ప్రేమిస్తారు గనుక అది లభించినట్లే అనుభూతి చెందుతారు. ఇక్కడ మనం ఏది కోరుకోకుండా, ప్రేమను రిలీజ్ చేయకుండా, మంచి మనసును బయట ప్రపంచంలోకి విడుదల చేయకుండా, 5 సెన్స్ ఫీల్ అవుతూ యాక్షన్ని, ఎమోషన్ని, ఫీలింగ్స్ని, అనుభూతిని, ప్రేమని విడుదల చేయకుండా అవేవి మనకు రావు. డబ్బు ఇవ్వకుండా డబ్బు రాదు. అనంత విశ్వ నియమాల్లో మీరు దానం చేయాలి. మొదటగా డబ్బు కావాలంటే ఇతరుల కంటే ఎక్కువగా మీరు ఊహించాలి. జీవితంతో పోరాడే వాళ్ళు అనాలోచితంగానే తాము ప్రేమించని విషయాల గురించి, తాము కోరుకోని విషయాల గురించి కోరుకుని ఆ ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు. అవసరం లేని వాటిని ఈజీగా ఆకర్షిస్తారు. ఎందుకు? అది జీవితాన్ని నాశనం చేస్తుంది. మంచి విషయాల్ని ఆకర్షించకుండా పనికిరాని వాటిని, గాసిప్స్ని, ఎదుటివారు పోట్లాడుకుంటే వింతగా వెళ్ళి విని ఆ మొత్తాన్ని మైండ్లోకి ఎక్కించుకుని గొడవలకి, ఏడుపులకి బానిసలుగా మారిపోతారు. వారి జీవితం ఇంకా పతనావస్థలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్విచ్ మీ దగ్గరే ఉంది, ఆ మెయిన్ అనే ట్రాన్స్మిషన్ మీ దగ్గరే ఉంది. దాన్ని ఆన్ చేయండి. ఎలా? చిరునవ్వుతో పరిగెత్తండి. ఈ ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పండి. ప్రతి దాన్ని ప్రేమించండి. మానవ మేధ యొక్క రహస్యం ఏంటో తెలుసా? మీ ఊహాశక్తిలో కనపడుతుంది. అది ప్రేమతో నింపబడినప్పుడు. అసాధ్యమైన విషయాలను సుసాధ్యం చేసే శక్తి మనలోనే ఉంది. అది మనం నమ్మినప్పుడు, ఆ పాజిటివ్గా మారిపోయినప్పుడు మీ జీవితం అంతా ఎంత అద్భుతంగా ఉండాలో మీరు ఊహించుకుంటే, మీ జీవితంలోని సంఘటనలను, పరిస్థితులను, సందర్భాలను, డబ్బుని, సంపదలను, ప్రకృతిని, పంచభూతాలను, విశ్వలోకాలను, సమస్తాన్ని మీకు అనుకూలంగా అనంత విశ్వశక్తి పునఃసృష్టి చేస్తుంది. మీరు కృతజ్ఞతలు చెప్పినప్పుడు, మీరు పొద్దున్నే లేవగానే నేను నిద్ర లేచినందుకు, నాకు కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు ఆ మహోన్నతమైన విశ్వశక్తికి నా ప్రణామాలు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. అలా థ్యాంక్ యూతో మొదలు పెట్టండి. థ్యాంక్ యూతో నిద్రపోండి. చూడండి అద్భుతాలు మీ జీవితంలో ఎలా జరుగుతాయో. మీ శరీరం సౌందర్యవంతంగా మారుతుంది, మీ కళ్ళు చిక్కబడతాయి, అద్భుతంగా మారిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్